రాదురా ఏ విజయం కష్టం రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం. అంటే ఒకటే మొబైల్ ఇప్పుడు ముందు మీరు ఒక మొబైల్ వాడుకున్నారు అనుకోండి 1100 వచ్చేది, ఇప్పుడు అదే మనం వాడాం కదా. సో ఇప్పుడు అప్డేట్ అయితే ఒకరు చెప్పారు. సో అంటే మనం ఇంజనీర్ కూడా అవ్వాల్సిన ఉన్నాయి ఇది. సో వేరే వేరే రకాల్లో అప్డేషన్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఫర్ ఎవ్రీవన్, నాట్ ఫర్ జస్ట్ ఒక ప్రొఫెషన్ కాదు. ఇప్పుడు సాఫ్ట్వేర్ లో ఎవ్రీ 3 months కి ఒక టెక్నాలజీ కొత్తగా వస్తుంది. సో దే హ్యావ్ టు అప్డేట్, లేదంటే వాళ్ళకి తీయడం కూడా జరుగుతుంది. సో ఆ రకంగా వాళ్ళకి మనం అందరూ కూడా అప్డేట్ అవుతాం. సో వి ఆల్ షుడ్ అప్డేట్ సో దట్ వి గివ్ బెస్ట్ సర్వీసెస్ టు ద పబ్లిక్. సో యువర్ ఎక్సలెంట్. ఇప్పుడు డిఓ గారు చెప్పినట్టు మనం అందరూ చాలా బాగా చేస్తున్నాం. ఇంత కష్టాలు ఉన్నాయి ఈ జిల్లాలో మీకు తెలుసు. సో మన జిల్లా అంటే కనెక్టివిటీ ఉండొచ్చు, రోడ్ కనెక్టివిటీ, తర్వాత నెట్వర్క్ కనెక్టివిటీ, ఇది అన్ని నిమిషాలు కూడా మనకు చాలా కష్టాలు ఉన్నాయి ఇక్కడే. బట్ స్టిల్ అందరూ కలిసి యాజ్ అ టీమ్, సో టీమ్ వర్క్ పని చేస్తేనే మనకు రిజల్ట్స్ వస్తాయి. అప్పుడే మనకు తెలుస్తుంది ఎలా ఉన్నాము. అండ్ కాంపిటీషన్ ఎప్పుడు కూడా మంచిదే, హెల్దీ కాంపిటీషన్. సో ఒక మండలానికి చూస్తే హెల్దీ కాంపిటీషన్, తర్వాత డిస్ట్రిక్ట్ వారీగా మనం కంపేర్ చేస్తే కూడా అది హెల్దీ కాంపిటీషన్. అంటే మనం ఎక్కడ ఉన్నాము తెలుసుకోవాలని అని ఉంటాయి. సో ఒక భవిష్యత్తు అనే ఒక చిల్డ్రన్స్ ఫ్యూచర్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్ డెఫినెట్లీ. 2.5 years నుంచి పని చేస్తున్నారు. అండ్ ఐ కెన్ సే విత్ ష్యూరిటీ మన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మాక్సిమం టీచర్స్ చాలా మంచి ఉన్నారు. ఐ హావ్ వర్క్ విత్ దెమ్ ఇన్ ఎలక్షన్లో పని చేశాను. తర్వాత మన లాస్ట్ 2 years నుంచి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్గా, లాస్ట్ 1 month నుంచి విఓగా కూడా పని చేస్తున్నాను వాళ్ళ దగ్గర. సో దే ఆర్ వెరీ కమిటెడ్, దే ఆర్ వెరీ డెడికేటెడ్. సో 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను జెండాగూడ స్కూల్, ఆసిఫాబాద్ మండల్లో జెండాగూడ స్కూల్లో వెళ్ళాను. అక్కడ దాదాపు 25 to 30 స్టూడెంట్స్ ఉన్నాయి. సో అక్కడ చూస్తే స్టూడెంట్స్ చాలా యాక్టివ్ ఉన్నారు. దే వర్ ఆన్సరింగ్ ఎవ్రీ క్వశ్చన్స్. అందరూ, దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ హావ్ నాట్ సీన్ ఇన్ ఎనీ ఆఫ్ ద స్కూల్స్. సో అందరూ 30 స్టూడెంట్స్. సో ఒక క్వశ్చన్ చెప్తే వాళ్ళు ఆన్సర్స్ ఇచ్చారు. సో ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెన్స్ క్వశ్చన్ చెప్తే వాట్ కమ్స్ ఆఫ్టర్ దిస్, సో ఇమీడియట్గా అందరూ చెప్పారు దట్ దిస్ విల్ కమ్ ఆఫ్టర్ దిస్. తర్వాత లాంగ్వేజ్ క్వశ్చన్ చెప్తే ఆన్సర్స్ ఇచ్చారు. తర్వాత సైన్స్ క్వశ్చన్ చెప్తే ఆన్సర్స్ ఇచ్చారు. సో ఎంపీపీఎస్ జెండాగూడ టీచర్స్, whoever the teacher was, the respect for them increased very fold in my heart. తర్వాత అక్కడ విలేజర్స్ చెప్పారు, సార్ లాస్ట్ టైం టీచర్స్ చాలా మంచి ఉన్నారు, ఇప్పుడు టీచర్స్ లేవు. సో డెఫినెట్లీ ఐ ప్రామిస్ దెమ్ నెక్స్ట్ టైం వర్క్ రీఅడ్జస్ట్మెంట్లో ఒక టీచర్ ఆర్ 2 టీచర్స్ మనం డెఫినెట్లీ అలాట్ చేద్దామంటారు. తర్వాత జైనూర్ మండల్లో కొన్ని స్కూల్స్ విజిట్ చేశాను. అక్కడ కూడా జైనూర్ మండల్లో, తర్వాత కాగజ్ నగర్ మండల్లో ఉర్దూ మీడియం స్కూల్స్ ఉన్నాయి. ఉర్దూ మీడియం స్కూల్స్లో వెళ్తే కూడా చాలా యాక్టివ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఎంపీ యూపీఎస్ కానీ, జెడ్పీహెచ్ఎస్ కానీ, ఎంపీపీఎస్ కానీ. అండ్ టీచర్స్ ఆల్సో ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్. సో ఇప్పుడు చాలా మంది చెప్పారు మన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వెనుకబడి జిల్లా, మార్మూల్ ప్రాంతం. సో ఇప్పుడు ఎమ్మెల్యే గారు కరెక్ట్ చెప్పారు దట్ ద టీచర్స్ హు ఆర్ వర్కింగ్ హియర్, దే ఆర్ వర్కింగ్ హార్డర్ యాజ్ కంపేర్ టు అదర్ డిస్ట్రిక్ట్. ఇక్కడ జియోగ్రఫికల్ ఛాలెంజెస్ ఉన్నాయి, టోపోగ్రఫికల్ ఛాలెంజెస్ ఉన్నాయి, బట్ దెన్ ఆల్సో పీపుల్ ఆర్ కమింగ్ అండ్ టీచింగ్. సో కొన్ని స్కూల్స్లో బికాస్ ఆఫ్ దిస్ రెయిన్ ఫాల్స్, సమ్ ఆఫ్ ద కట్ ఆఫ్ విలేజెస్ ఇష్యూస్ వర్ దేర్. బట్ అప్పుడు కూడా టీచర్స్ బడికి వచ్చారు, తర్వాత మంచిగా చెప్పారు, ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు. సో ఐ హ్యావ్ నో డౌట్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ హెస్ నో డౌట్ దట్ టీచర్స్ ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్. బట్ ఇప్పుడు కొంతమంది టీచర్స్ చెప్పారు దట్ మెమోస్ వచ్చినాయి, తర్వాత షోకాస్ నోటీసులు వచ్చినాయి. వై ఇట్ హెస్ కమ్? 5th నేను ఒక మీటింగ్ తీసుకున్నాను, 5th August 2025 ఇలా లాస్ట్ మంత్. సో లాస్ట్ మంత్ మీటింగ్లో నేను ఎంఈఓస్కి, కాంప్లెక్స్ సెక్షన్స్కి క్లియర్గా చెప్పాను, మీ డ్యూటీస్ ఏదైతే ఉన్నాయో మీ డ్యూటీస్ నిర్వహించాలి. డ్యూటీస్లో ఏమేమి ఉన్నాయి, జియో ప్రకారం మీ డ్యూటీస్లో ఏమేమి ఉన్నాయి, ఎంఈఓస్ డ్యూటీలో ఏమేమి ఉన్నాయి, ఇన్స్పెక్షన్ చేయాలి. తర్వాత మండల్లో ఏదైతే స్కూల్స్ ఉన్నాయో అన్ని మెయింటైన్ చేయాలి, రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి, అటెండెన్స్ రిజిస్టర్, లీవ్ రిజిస్టర్, ఇలాంటి ఇష్యూస్ మీరు మీ లెవెల్లోనే మెయింటైన్ చేయండి.
తర్వాత కొంతమంది ఎంఈఓ చెప్పారు దట్ వర్క్ బర్డన్ చాలా ఎక్కువ అవుతుంది అని, తర్వాత వీఆర్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ టీచింగ్. సో ఐ వుడ్ లైక్ టు సే దట్ MEO role, DEO role, complex HM role, additional collector role, it is an administrative role. It is teaching role kaadu, it is an administrative role. So you have to be more focused on administration. So anduke ee registers, leave registers, tarvata plantation progress, tarvata student attendance, FRS, ilanti edaithe issues unnayo anni chudali. This is the responsibility of MEOs and complex HMs. Inspections cheyali. So లాస్ట్ టైం లైక్ లాస్ట్ మంత్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో నేను చూసేటప్పుడు సమ్ ఆఫ్ ద MEOs దే డిడ్ నాట్ విజిట్ ద స్కూల్స్, బట్ మంత్ ఎండ్ వరకు దాదాపు అన్ని మండల్స్లో 100% ప్రోగ్రెస్ వచ్చింది. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. ఇప్పుడు కూడా మనకు 10 days అయినాయి, బట్ 10 daysలో కూడా అందరూ MEOస్కి ఐడియా ఉంది దట్ 21st నుంచి సెలవు ఉంది. సో వాళ్ళు అందుకే ఇప్పుడు ఏం చేశారు దట్ దే ఆర్ విజిటింగ్ మోర్ అండ్ మోర్ స్కూల్స్. సో ఇప్పుడు 10th September వరకు దాదాపు 40% ఇన్స్పెక్షన్స్ పూర్తి అయినాయి. ఇట్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్. సో దేర్ ఇస్ అ మోడల్ కాల్డ్ as carrot and stick model. So 90% people they will be definitely improving their performance based upon carrot. ఒకసారి చెప్తే రెండుసారి చెప్తే definitely they will improve their progress. But multiple times చెప్తే కూడా if they are not improving, we will give the show cause. That is my duty, that is my responsibility. I will do it. So and you see జియోస్ ప్రకారం మీరు యాక్షన్ తీసుకుంటే అప్రిసియేషన్ ఆల్సో బి దేర్. ఈసారి మనం ఒక స్పెషల్ కేటగిరీ అవార్డ్ కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ కేటగిరీ అవార్డ్ మనం ఇంట్రొడ్యూస్ చేశాము దట్ హూఎవర్ హెస్ ఇంక్రీజ్డ్ ఎన్రోల్మెంట్ లాస్ట్ 2023-24, 24-25, 25-26 ఈ 3 academic years లో whoever has increased enrollment and ensuring the attendance, so special category awards కూడా స్కూల్ కి ఇస్తాము ఈసారి. స్కూల్స్ కి, నాట్ స్కూల్ టీచర్స్, because schools లో enrollment increase means the teachers, the team is working properly. So అందుకే స్పెషల్ కేటగిరీ అవార్డ్స్ లో 6, 2 primary, 2 upper primary, 2 high schools కి కూడా అవార్డ్స్ ఇస్తాము. సో మంచి పర్ఫార్మెన్స్ చేస్తే అప్రిసియేషన్ విల్ ఆల్సో బి దేర్. బట్ మీరు మీ డ్యూటీస్ ఫాలో చేయకపోతే డెఫినెట్లీ యాక్షన్ విల్ ఆల్సో బి దేర్, బికాస్ ఇట్ ఈస్ ద స్టేట్ పాలసీ. స్టేట్ పాలసీలో FRS ఉంది, FRS చేయాలి, దట్ ఈస్ ద థింగ్. సో FRS లో కూడా 90% టీచర్స్ ఆర్ డూయింగ్ ఎక్సలెంట్. సో లాస్ట్ మంత్ చూస్తే FRS లో మన జిల్లా స్టూడెంట్ అటెండెన్స్ వాజ్ ఓన్లీ 55%, 58%. ఈ రోజు చూస్తే 70% వచ్చింది, 70%. ఇట్ ఈస్ అ బిగ్ థింగ్. సో 70% అటెండెన్స్ ఆఫ్ స్టూడెంట్స్, తర్వాత టీచర్స్ అటెండెన్స్ కూడా దాదాపు 80% వరకు మనకు వచ్చింది. సో 90% ఆఫ్ టీచర్స్ దే ఆర్ ఫాలోయింగ్ దట్, 90% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ కమింగ్ టు ద స్కూల్స్. సో మీరు ఇన్స్పెక్షన్ చేస్తే, మీరు ఇలాంటి ఇష్యూస్లో ప్రత్యేక దృష్టి పెడితే డెఫినెట్లీ స్కూల్ కండిషన్స్ విల్ ఇంప్రూవ్. సో ద ప్రోగ్రెస్, ద రోడ్ టు ప్రోగ్రెస్ లైస్ with the attendance, with the teachers inspection, because I believe that if teachers come to school regularly, if students attend schools regularly, definitely there will be improvement. Our teachers are not less than the private school teachers. Mana government school teachers, they are more better as compared to the private school teachers. Definitely improvement will come. So anduke attendance మీద నేను ఎక్కువ ఫోకస్ పెడుతున్నాను. So don't take it personally, I would like to say again. And definitely 2-3 issues చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్లో SSC డ్యూటీస్ చేశారు కొంతమంది, బట్ డ్యూటీ సర్టిఫికేట్ రాలేదు. డెఫినెట్లీ ఆల్రెడీ ఫైల్ ఇస్ ప్రిపేర్డ్, 1-2 daysలో అది కూడా క్లియర్ అవుతుంది. దట్ ఈస్ మై పర్సనల్ ప్రామిస్ టు యూ. తర్వాత రీఅడ్జస్ట్మెంట్, కొంతమంది చెప్పారు ఇప్పుడు ప్రమోషన్ అయిన తర్వాత కొన్ని స్కూల్స్లో టీచరే లేదు. ఆల్రెడీ ఫైల్ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్. మనం చాలాసారి ఎక్సర్సైజ్ చేసి MEOs నుంచి రిపోర్ట్ తీసుకొని, ఈసారి మనం MEOs నుంచి రిపోర్ట్ తీసుకుంటున్నాం ఈసారి. సో MEOs నుంచి రిపోర్ట్స్ వస్తే అది కూడా కన్సిడర్ చేసి మనం బెస్ట్ పాసిబుల్ రీఅడ్జస్ట్మెంట్, బెస్ట్ పాసిబుల్ వర్క్ అలొకేషన్ మనం ఈసారి చేసాము. అది కూడా వీ విల్ డెఫినెట్లీ, ఈ రీఅడ్జస్ట్మెంట్ తర్వాత దేర్ విల్ బి నో స్కూల్ ఇన్ ద డిస్ట్రిక్ట్ వేర్ దేర్ ఆర్ నో టీచర్స్. సో ఇట్ విల్ ఆల్సో బి డన్ ఇన్ అనదర్ 1 or 2 days. తర్వాత స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో చాలా మంది MEOs, చాలా మంది కాంప్లెక్స్ HMs విజిట్ అప్పుడు చెప్తున్నారు దట్ స్కూల్స్లో టాయిలెట్స్ లేవు, తర్వాత స్కూల్స్లో కిచెన్ షెడ్స్ లేవు. ఆల్రెడీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆదేశాల ప్రకారం ప్రతి స్కూల్లో విత్ స్పెసిఫిక్ అటెండెన్స్, స్పెసిఫిక్ ఎన్రోల్మెంట్ కిచెన్ షెడ్ ఉండాలి, తర్వాత గర్ల్స్ టాయిలెట్ ఉండాలి EGSలో. అది కూడా మనం టేకప్ చేస్తాం. సో ఆల్ ద MEOs ఆల్రెడీ, అందరూ MEOs రిపోర్ట్ కూడా ఇచ్చారు MPDOsకి.
ఎంపీడీఓస్ నుంచి మన గర్ల్స్ టాయిలెట్ ప్రపోజల్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ శాంక్షన్ అయినాయి. లాస్ట్ వీక్ ఒక మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఆ మీటింగ్ లో మనం క్లియర్ గా చెప్పాము దట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి చెప్పడం జరిగింది దట్ మేక్ ష్యూర్ దట్ వర్క్ స్టార్ట్. సో గర్ల్స్ టాయిలెట్ కూడా కొన్ని మండల్స్ లో ఆల్రెడీ 90% వరకు పూర్తి అయినాయి. వి విల్ క్లోజ్ ఇట్. తర్వాత కిచెన్ షెడ్స్ కూడా చాలా స్కూల్స్ లో అవసరం ఉన్నాయి. కిచెన్ షెడ్స్ కూడా మనం సమాధానం చేస్తాం. బికాస్ మనం లాస్ట్ టైం మనకు మీ అందరూ ప్రయత్నంతో మనకు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకి 3 crore అవార్డ్ వచ్చింది. సో we allocated some of those to the construction of new building. So already మన జిల్లాలో 6 buildings under aspirational district program construction నడుస్తుంది. కాగజ్ నగర్ లో ఆల్రెడీ వర్క్ కూడా పూర్తి అయినాయి అండ్ మిగతా 5 చోట్ల కూడా వాళ్ళ వర్క్స్ స్టార్ట్ అవుతుంది और వర్క్స్ నడుస్తుంది. సో డెఫినెట్లీ by next 4 to 6 months whatever infrastructure requirements are there ఒకసారి అడ్మినిస్ట్రేషన్ దృష్టికి మీరు వాటి తీసుకువెళ్తే we will definitely resolve those school infrastructure issues. తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ కొంతమంది లాస్ట్ టైం యూనియన్ వాళ్ళు మనకు చెప్పారు దట్ మెడికల్ బిల్స్ సంబంధించి తర్వాత చాలా ఇష్యూస్ గురించి వాళ్ళు చెప్పారు. అది కూడా మనం సమాధానం చేస్తాం. మెడికల్ బిల్స్ కూడా మనకు ఏదైతే వచ్చినారో మనం డెఫినెట్లీ we will escalate it to the state office also and we will ensure that whatever medical treatment is there and whatever medical bills have been passed it is త్వరగా అకౌంట్ లో క్రియేట్ అవుతుంది. దట్ వి విల్ ఆల్సో డెఫినెట్లీ సీ. సో మీ అందరూ సహకారం మనకు కావాలి అండ్ మీ అందరూ సహకారంతో లాస్ట్ టైం 2022-23 అకాడమిక్ ఇయర్ లో మనకు 76 పాస్ పర్సెంటేజ్ వచ్చింది ఎస్ఎస్సి లో. 2023-24 లో చూస్తే 82%, 2024-25 లో 88% మనకు వచ్చింది. సో ఈసారి డెఫినెట్లీ 95% పైన రావాలి అండ్ డెఫినెట్లీ ఐఎమ్ బికాస్ ఈ సంవత్సరం మనం ఖాన్ అకాడమీ ఫిజిక్స్ వాళ్ళ తర్వాత అటల్ టింకరింగ్ ల్యాబ్స్ తర్వాత పిఎంసి స్కూల్లో స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి డెఫినెట్లీ ఈ ప్రోగ్రామ్స్ ద్వారా మనం 99-100% పాస్ పర్సెంటేజ్ ఈసారి అచీవ్ చేస్తాము. మీ అందరూ సహకారం కావాలి అండ్ ఐఎమ్ షూర్ దట్ యూ ఆల్ విల్ గివ్ అస్ సపోర్ట్. సో టీచర్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అడ్మినిస్ట్రేషన్ కి సపోర్ట్ ఇస్తే ఆల్ ద ఇష్యూస్ విల్ బి రిజాల్వ్ అండ్ మీ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో నా దృష్టికి తీసుకురావాలి. డెఫినెట్లీ వాట్ ఎవర్ యాజ్ పర్ గైడ్ లైన్స్ we will resolve those issues also. So I would like to thank the teachers who have come here today. I would like to congratulate all those who are receiving the awards. So here from నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం